అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. ఈరోజు నేను మీకు ఆలు మెంతి ఫ్రై చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది రెసిపీ, ట్రై చేయండి. ముందుగా 5 బంగాళదుంపలు తీసుకున్నామండి. బాగా కడిగి బంగాళదుంపలు ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టేటప్పుడు ఒక 1/2 స్పూను కల్లుప్పు కానీ సాల్ట్ కానీ వేసుకొని ఉడకబెట్టుకోవాలండి. ఈ బంగాళదుంపల్ని మనం ఒక 2-3 విజిల్స్ రానిచ్చుకుంటే చాలండి, మరీ మెత్తగా అవ్వకూడదు. చూడండి, విజిల్స్ అయిపోయింది. ఇప్పుడు మనం బంగాళదుంప ఎలా ఉడికిందో చూసుకుందాం. మరీ మెత్తగా అయితే ఉడకలేదండి, కావాల్సిన మోతాదులోనంటే 80% కుక్ అయిందండి. ఇప్పుడు దీన్ని మనం ఒలిచి పెట్టుకొని కట్ చేసి పెట్టుకుందామండి నీట్గా. ఇప్పుడు మనం కట్ చేసుకున్నామండి. ఇప్పుడు మనం మెంతి ఫ్రైనండి, దానికి తగినట్టుగా కాస్త ఒక గ్లాస్ వేడి నీళ్ళు మరగబెట్టుకోవాలండి వేరే కళాయిలో. దానిలో ఇది మెంతి ఆకు అండి. దీన్ని కసూరి మేతి అంటారు. సూపర్ మార్కెట్లోని కిరాణా షాప్స్లోనూ దొరుకుతుంది. డ్రై మెంతి ఆకు టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు ఆయిల్ మరిగింది కదండి, మనం ఆయిల్ మరుగుతున్న ఆయిల్లో ఈ ఆకును వేసుకోవాలండి. ఆకు వేసుకున్నాక మనం ఏమి బాయిల్ చేయాల్సిన లేదు, కట్ చేసుకొని పొయ్యి ఆఫ్ చేసుకోండి. అయిన తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకోవడానికి కడాయి పెట్టుకుని ఆయిల్ ఫ్రై చేసుకుందామండి. 2-3 స్పూన్స్. ఇప్పుడు ఫ్రైకి కావాల్సినట్టుగా 2 ఎండుమిర్చి, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి, ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసి పెట్టుకున్నామండి. ఆనియన్ కూడా వేసుకోవాలి. ఆనియన్ మగ్గుతున్నప్పుడే కొంచెం సాల్ట్ వేసుకుందాము. ఆనియన్స్ బాగా రోస్ట్ అవ్వాలండి, కలర్ చేంజ్ అవ్వాలి. చూడండి, కలర్ చేంజ్ అవుతుంది ఆనియన్స్. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని మనం దీంట్లో ఫ్రైలో వేసుకోవాలండి. ఇప్పుడు ఇంకొక కొంచెం 1/2 స్పూన్ మళ్ళీ సాల్ట్ వేసుకుందాం. చిటికెడు పసుపు, 1 స్పూన్ కారం వేసుకొని మనం బంగాళదుంప ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. అటు ఇటు కదిపిన తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మెంతి ఆకు మనం డ్రై మెంతి వేసాం కదండి, హాట్ వాటర్ చల్లారింది, ఇది మనం ఫిల్టర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆలు మగ్గిందండి, ఒకసారి చూడండి. ఆలు కొంచెం కలర్ చేంజ్ అయింది, ఇంకొంచెం మగ్గాలి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కోస్తా 1 మినిట్ వరకు అలాగ ఫ్రై చేస్తూ ఉందామండి వేడివేడిగా. ఇప్పుడు మగ్గిన బంగాళదుంప ముక్కల ఫ్రైలో మెంతి ఆకుని తీసుకొచ్చి వేసుకోవాలండి. ఆలు మెంతి ఫ్రై టేస్ట్ చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీని. మెంతి ఆకు వేసుకున్నాం కదండి, బాగా కలుపుకోవాలండి. అలా 1 మినిట్ వరకు ముక్కలకంతా ఆకు పట్టేటట్టు కలుపుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ రెసిపీని అందరూ ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఇది వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ మై ఛానల్. ఈ వీడియో మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు ఫ్రై కొంచెం మగ్గిందండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఉంచుదామండి. తర్వాత తీసుకొని వేడివేడి అన్నము, పప్పుచారు కాంబినేషను బాగుంటుందండి. ఫ్రై నంచుకోండి, టేస్ట్ చూడండి. ప్లీజ్ కామెంట్ చేయండి మీకు ఎలా కుదిరిందో. థ్యాంక్ యూ అండి.